దీంతో 3 సిగరెట్లు. నేను హీరో అయ్యాక ఇలాంటి 10 షాపులు పెట్టేతానులే. అలాగే అన్న. ఓ రాజు సార్, దిల్ రాజు గారు లేరట, ఊరెళ్ళారట, వారం రోజులు అవుతాడు వస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఉపాధి కోల్పోయిన వరద బాధితుల్లో తయారయ్యాం. ఏమరా బాబు, తెచ్చిన డబ్బులను కొట్టేశారు. ఇప్పుడు ఊరెళ్ళకి వెళ్ళాలి తెలియట్లేదు నాకు. అయినా వాళ్ళు హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నప్పుడే డౌట్ రావాలి. 25 లక్షలు షవరం. మా నాన్న ఇంటికి కూడా రానివాడు. మీ నాన్న ఇంటికి రానివాడేమో, మా నాన్న కళ్ళలో కూడా రానివాడు. ఫేస్ అలాంటిది. అవునరా, నాకు డౌట్. నేను హీరో అంటే నమ్మొచ్చు, నువ్వు హీరో అంటే ఎలా నమ్మారా? చూడరా శంకరు, మన స్టోరీని సినిమాకి తీస్తే సూపర్ హిట్ అవుతుంది. ఇందులో యాక్షన్, ఓవర్ యాక్షన్, ఎమోషన్, స్లో మోషన్, కామెడీ, ప్యారడీ ఇవన్నీ ఉంటాయి. ఈ సినిమాకి అబ్బాస్ మస్తాన్ లాగా మనం డైరెక్టర్ ఒక్క హిట్ కొట్టిన తర్వాత మనకు మనమే హీరోలుగా పెట్టుకుని సినిమా తీసుకోవచ్చు. ఏమంటావ్? ఏం తప్పలేదు. తమిళనాడులో చాలా మంది డైరెక్టర్లు ఇదే చేస్తున్నా. మన కథ కానీ దిల్ రాజు గారికి చెప్పామనుకో, ఆఫీసులో కట్టేసి అడ్వాన్స్ కొట్టేస్తారు. కానీ ఈ వారం రోజులు ఎవరు సున్నం కొట్టాలి? అదే మన బాధ. సున్నుండా సార్, సున్నుండ తీసుకోండి సార్. సీతమ్మ వాకిట్లో ఎక్కడ్రా? చేతిలో సున్నుండ పెట్టి చెవులో పువ్వు పెడదాం అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? అదే రాజుగారిని కలిసి కట్ చెప్దామని. సార్ ఊర్లో లేరు, ఊటీ వెళ్ళారు. వారం తర్వాత వచ్చుకోలు. ఎందుకు సార్ అబద్ధం ఆడతారు? ఇందాకే కదా టీవీలో చూశాను. సార్ నా దగ్గర సూపర్ హిట్ సినిమా కథ ఉంది సార్. ఈ ఒక్క విషయంలో సాయం చేయండి సార్. మన ఆడియో ఫంక్షన్ మీ గురించి గొప్పగా చెప్తారు సార్. స్క్రీన్ మీద సెక్యూరిటీకి స్పెషల్ థ్యాంక్స్ అని ఇస్తారు సార్. బాబు, అది రికార్డెడ్ ప్రోగ్రామ్, లైవ్ కాదు. సార్ నా కథలో మీకు సరిపడే వేషం ఉంది సార్. నీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ రాసి సార్ రాగానే నేనే నీకు ఫోన్ చేస్తా. సరే సార్, చేస్తారుగా. మర్చిపోకండి. ఇదిగోండి, ఇది నా బయోడేటా. ఫోన్ చేయాలి. అమ్మ మీద ఒట్టేయండి ఒకసారి. మా అమ్మ మీద ఒట్టు బాబు, వెళ్ళు. దొరికింది మేక. నువ్వు విన్నానని చెప్పరా, ఈ ఫ్లాట్ వాస్తు నీకు కలిసి వచ్చిందేమో కానీ నాకు కాదు. ఏమైందిరా? అరే, నేను అన్ని హోప్స్ పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఊటీ వెళ్ళిపోతాడా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం నా కోసం వెయిట్ చేసి ఉండాలి కదా. ఇంకా నయం, ఎత్తుక్కుంటూ ఇంటికి వస్తాడని లేదు. అదిగో వచ్చాడు దిల్ రాజు, రా. అవునా? ఎస్, ఏం కావాలి? టాలెంట్ ఇక్కడ రెంట్ ఉంటుందని తెలిసి వచ్చాం. మీలో సీనియర్ ఎవరు? నేనే. మీరెవరు? దిల్ రాజు గారు క్రియేటివిటీ టీం, ఆయన పంపించారు. ఆరుద్ర. ఆత్రేయ. కంగారు పడకండి, స్క్రీన్ నేమ్స్. Yes. ఓ. మీ అసలు పేర్లు ఏంటి? వాటితో మీకు పని లేదు. Yeah. ప్రస్తుతానికి వాడుకోండి. లోపలండి సార్, లోపల థ్యాంక్స్. పట్టుకోమా. ఇప్పుడు ఒప్పుకుంటావరా? ఒరేయ్, ఇది వాస్తు కదరా, వండర్. అవును, నీ దగ్గర కొత్తగా ఉందని ఆఫీస్ లో అడ్రస్ ఇచ్చి వచ్చావా? అవును సార్, పొద్దునే ఇచ్చాను. అవును సార్, ఊటీలో ఉన్నారని చెప్పారు. సార్ ఊటీలోనే ఉన్నారు, కానీ మినిట్ టు మినిట్ మాకు టచ్ లో ఉంటారు. నువ్వు డీటెయిల్స్ ఇవ్వగానే మాతో టచ్ లోకి వచ్చారు. నీతో 1 వీక్ ట్రావెల్ అయ్యి నీలో టాలెంట్ ఎంత ఉందో తూకం ఇమ్మన్నారు. నీ క్రియేటివిటీ ఎంత ఉందో కొలమన్నారు. నీకు డైరెక్టర్ గా డెప్త్ ఎంత ఉందో తెలుసుకోమన్నారు. మావాడు మంచి క్రియేటర్ సార్. క్రియేటర్ జనరేటర్ ఇక్కడ మేము తేల్చాలి. అది సరే, కానీ 1 వీక్ అకామిడేషన్ ఎక్స్పెండిచర్. సార్ అది మొత్తం మేము చూసుకుంటాం. మావని మాత్రం మీరు చూసుకోండి సార్. నువ్వు ఊరుకోవే. వాళ్ళ టాలెంట్ గుర్తించడంలో నెంబర్ 1. వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. ముందు టిఫిన్లు చెప్పండి. ఆకలేస్తుంది. ఓకే సార్, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మావాడి దగ్గర నుండి చూసుకుంటాడు. నువ్వు రారా. ఇప్పుడే వస్తాను. బాయ్ సార్. పద పద. ఈ డబ్బులు తీసుకుని వాళ్ళకి ఏం కావాలో తెచ్చిపెట్టు. ఓకేనా? ఇప్పుడేమంటావరా? చచ్చిన ఈ ఫ్లాట్ వదలండ్రా. ఇదిగోండి సార్, చిప్స్, ముంగ్దాలు. ఆయన నువ్వు తాగవా? నేను తాగాను సార్. యా, నా సినిమా 100 days ఫంక్షన్కి ఒకేసారి తాగుదామని ఫిక్స్ అయ్యాను సార్. వెరీ గుడ్. ఫ్యూచర్ బాగా ప్లాన్ చేసుకున్నావు. డైరెక్టర్ అనే వాడికి విజన్ ఉండాలి కదా సార్. రైట్. అవును సార్, మీ ఇద్దరు దిల్ రాజు గారి ఆఫీసులో ఏం చేస్తుంటారు సార్? గోస్ట్ రైడర్స్. గోస్ట్లా? గోస్ట్ రైడర్స్ అంటే దయ్యాలు కాదు. మరి విజయపరా. ఓరు సిద్ధు, రాజులుగా క్యారమ్ బోర్డు ఆడదామంటారు. నేనేదో ఆడదాం అనుకుంటాను నాన్న, మీరు నన్ను గెలిపిద్దాం అనుకుంటారు. నా చెయ్యి పట్టుకొని ఓరు సిద్ధు వైట్ కొట్టు బ్లాక్ కొట్టని మొత్తం మీరేనా ఆట ఆడేస్తే ఇక నేనేట ఆడతాను నాన్న. సార్, ఇది బొమ్మరి డైలాగు అబ్బూర్రావు రాశాడు. ఆయన రైటరు, ఇడు గోస్ట్. ఓహో, నువ్వు చెప్పేవరా? రేయ్, నేను నరకడం మొదలు పెడితే నరకం బయట కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. సార్, ఈ దూకుళ్ళ డైలాగు కోన వెంకట రాశాడు కదా. ఆయన రైటరే, ఈడు గోస్ట్. అర్థమైంది సార్.
టాలెంట్ మీది టైట్లు వాళ్ళదన్నమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు సార్. మీరు మాత్రం అలా చేయండి సార్. ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకే ఇచ్చి. సార్ సార్ ఏంటి సార్? భయ్యా ఈ ఫ్లాట్ లో మన కాకుండా ఇంకెవరు ఉన్నారా? లేదు సార్. ఎందుకు అలా అడిగారు? ఎవరో పాస్ అయినట్టు అనిపిస్తాను. భయ్యా పాస్ కంటే గుర్తొచ్చింది, నేను పాస్కి వెళ్ళి వస్తాను భయ్యా. వెళ్ళండి సార్. అమ్మా, కూకొని కూకొని పాస్ అయినట్టు అనిపించింది. ఎంత హాజీ రేజే ఎంత మధురమే హాజీ. ఆహా, ఈ పాటకు మనం రాగం జోడిస్తే ఆహా. ఆ, 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 ఆ. సరే చెప్పా. లోపల ఎవరు ఉన్నారు భయ్యా? ఉన్న ముగ్గురు ఇక్కడే ఉంటే లోన్ ఎవరు ఉంటారు సార్? అంటే నేను అబద్ధం పడుతున్నా, కావాలో చూడండి. పదని కూర్చోండి. ఆడు కంగారు కవరే చూచా. ఒరే కర్రోడా, నిజంగా ఉన్నారా? పదండి. ఎవర్రా ఎక్కడ చూపించా. ఎవరు లేరే? ఎవరు లేరు చూడరా. కంగారు అది మొత్తం పెరగకుండా ఉండాలి ఇదే. వీరద్దాం. తాగింది దిగిపోయింది. మా నోటి దగ్గర టాలెంట్ టన్నెల్ కొద్ది ఉందరా. అవునా? తవ్వి తీసుకుందాం పర్లే. సార్ నాకేదో గజ్జల సౌండ్ వినిపిస్తుంది సార్. మీకు వినిపించిందా రుద్రా? నీకు వినిపించింది ఆత్రయ్య? మీ ఇద్దరికి వినిపించిందంటే నాకు వినిపించినట్టే సార్. ఏంట్రది? ఈ శంకరభరణం ఏంట్రా మాకు? రేయ్ ఆ పెడుపు. ఏడుపు ఇక్కడి నుంచి కాదు సార్, పక్కనున్న శ్మశానం నుంచి. శ్మశానమా? అవును సార్. మా వాడు వాస్తు బాగుందని ఇల్లు ఓకే చేశాడు. అయినా గోస్ట్ రైటర్స్ మీరెందుకు సార్ భయపడతారు? మెంటల్ కొడుక ఈ కోట్ బుర్ర పగిలిపోద్ది. గోస్ట్ రైడర్స్ అంటే మేమేనా వాడి కజిన్స్ అనుకున్నావా? అదిగా సార్. ముయ్ అండర్ గ్రౌండ్ డాగ్స్ మాఫియా డాన్స్. మీరన్నా నేను చెప్పే ఇక్కడ దెయ్యాల కన్నా అవి ఉన్నాయన్న భయమే మనల్ని ఎక్కువ భయపడతాయి. ఓహో. బిర్యానీ బయటే ఉంది సార్. కొన్ని రేపు పొద్దున్న తింటాం లేవయ్యా. పాచిపోద్దేమో సార్. బయటకు వస్తే వాచిపోద్ది. గుడ్ గుడ్ నైట్. నైట్. ఫుడ్ అంతా ఏమైంది అంటే దెయ్యం. అమ్మో ఎందుకులే. ఎవరండి? మీరేంటి ఇక్కడ? మేము ఇక్కడ కొత్తగా వచ్చామండి. అవును మీరేంటి ఇక్కడ? అంటే ఇంతకు ముందు ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. ఓహో. నేను పక్క వీధిలో ఉన్న హాస్టల్లో ఉంటానన్నమాట. ఓకే ఓకే. హాస్టల్ గేట్ 10కి క్లోజ్ చేసేస్తారు. నా ఆఫీస్ 11కి అవుతుంది. తిరిగి 2 o'clock షిఫ్ట్ వాళ్ళ కోసం ఓపెన్ చేస్తారనమాట. అప్పటి వరకు నేను ఇక్కడే టైం పాస్ చేసి వెళ్ళేదాన్ని. ఓహో అలాగా. ఇట్స్ ఓకే, నేను వెళ్తానండి. అయ్యో లోపలికి వచ్చేయాలండి. పర్వాలేదండి, నేను వెళ్తాను. అది కాదు, బయట వర్షం పడేటట్టుందండి. జస్ట్ కాఫీ తాగి వెళ్దురుగాని రండి. అబ్బా, కాఫీతో పడేశారండి. కాఫీ నా వీక్నెస్ అండి. నేను కాఫీ బాగా పెడతానండి. ఓకే పట్టండి. రండి రండి. ఇది మా ఇల్లు అనమాట, అది మా సోఫా అన్నమాట. అక్కడ కూర్చోండి మేడం. కాఫీ? ఓ మర్చిపోయా, మీరు కూర్చోండి, నేను తీసుకొని వస్తాను.
ఏమండి కాఫీ స్ట్రాంగ్ గానా లైట్ గానా? స్ట్రాంగ్ గానే పెట్టండి. ఓకే, మీరు స్ట్రాంగ్ అనమాట. వేసాం. షుగర్ ఒక స్పూనా 2 స్పూన్లా? స్పూన్ పెద్దదైతే 1, చిన్నదైతే 2. ఒకవేళ కప్పు చిన్నగా ఉండి స్పూన్ పెద్దగా ఉంటే సగం వేసినా చాలు. ఒకవేళ కప్పు పెద్దగా ఉండి స్పూన్ చిన్నగా ఉంటే 3 Ready. వేసినా. మీకు కావాల్సిన స్పూన్తో కావాల్సినంత షుగర్ వేసుకోండి. తీసుకోండి. కొంచెం ఎక్కువ మాట్లాడానా? లేదండి, నేను కాఫీ పెట్టడంలో ఎంత ఎక్స్పర్టో మీరు కాఫీ తాగడంలో అంత ఎక్స్పర్ట్ అని అర్థమైంది. నిజంగానే కాఫీ చాలా 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 బాగా పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఇంతకుముందు ఈ విషయం చాలా మంది చెప్పారు. ఎందుకో మీరు చెప్తుంటే చాలా స్పెషల్గా ఉంది. మీరు ఇంతకు ముందు కాఫీ షాప్ లో వర్క్ చేశారా? చంపేశారండి. మీరు అలా అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను నెంబర్ 1 డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. నిజంగానా? తప్పకుండా అవుతారు. ఐ నో. థ్యాంక్ యూ. మీరు 3 సార్లు అన్నారని నేను కూడా 3 సార్లు అన్నానండి. దయ్యం కాదు భయ్యా, నేను. నువ్వు సాల్తట్రా భయపడ్డానికి దెయ్యానికి అయ్యేలాగా ఉన్నావు నీ అయ్య. సార్ ఈ అమ్మాయి ఏది? అమ్మాయా? ఏంటి బాబాయ్, రాత్రి మమ్మల్ని పడుకోబెట్టి అమ్మాయిని తెచ్చుకున్నావా? అదిగా సార్. అటండి ఇదే అందరు కలిపి ట్రావెల్ చేద్దాం అనుకున్నాగా, మరి మీరే సపరేట్ బోగి ఎక్కిసారా? భోగిగా సార్, బస్సే ఎక్కాను. బస్సా? ఇక్కడ రావడానికి ముందు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ట్రావెలింగ్ లో కో ప్యాసింజర్ అంజలి గారని చాలా మంచి ఆవిడ. పక్కనే హాస్టల్లో ఉంటారు. నన్ను పలకరించడానికి వచ్చారు. హే, అయినా అమ్మాయి అయితే మళ్ళీ లేపాలిగా, మేము కలిసి వాళ్ళగా. అంటే దయ్యం వద్దు లేపితే అమ్మాయితో లేపవా? అది దిల్రాజుకి చెప్పిరా. సార్ ఈ సన్నైన నొక్కులు నన్ను ఎందుకు? ఆల్రెడీ మీ గురించి చెప్పారు సార్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పరిచయం. హాయ్ బాయ్స్. ఏమండి? మా వాడు వస్తున్నాడు, ఈ విషయం వాడికి చెప్పొద్దు. వాడి క్యారెక్టర్ కొంచెం బ్యాడ్, ప్లే బాయ్ టైప్ అనమాట. కొత్త జాబ్ ఎలా ఉందిరా? చాలా బాగుందిరా, మంచి ఫ్రెండ్లీ టీం. ఏంటి సార్ మౌంట్ స్టడీ చేశారా? మా వాడు అంత త్వరగా అయిపోవడానికి ఆయన బుక్ ఏంటంటే లైబ్రరీ. ఈ రోజు ఐమాక్స్కి వెళ్ళి మాక్సిమం స్టడీ చేద్దాం అనుకుంటున్నాం. మీ వాడు సినిమా చూసి దాని మీద రివ్యూ ఇవ్వాలన్నమాట. ఓహో, దాన్ని బట్టి మేము ఒక రెస్టారెంట్ లో కూర్చొని రేటింగ్ ఇస్తాం. డిన్నర్ చేస్తూ డిసిషన్ తీసుకుంటాం. సూపర్. ఇంకా ఆలోచిస్తావేట్రా? బయలుదేరు. ఇదిగో. బై ది వే, ఈ రోజు చట్నీస్ ఏదో కొత్త డిష్ లాంచ్ చేశారంట. దాన్ని కూడా సరే, స్టడీ మొత్తం ఉంచు. ఇదేం ట్రావెల్ సార్, తడిసి మోపిడేలా ఉంది. రేయ్, దారి గురించి ఆలోచిస్తే గబ్యాన్ని చేరలేవు. ఏమంటారు సార్? కరెక్ట్. దారి ఖర్చుల గురించి ఆలోచిస్తే గుమ్మం కూడా దాటలేవు. యా, ఆలోచిస్తావేట్రా? బయలుదేరు. ఏంటి మనం పెట్టి బీర్లు బిర్యానీ దెయ్యం పట్టుకెళ్ళిపోయిందా? కారు వస్తే తప్పుకోవాలని తెలీదా? లాస్ట్ మినిట్ లో బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నుజ్జు అయిపోయేవాళ్ళు. హారన్ కొడుతుంటే సౌండ్ వినపడలేదా? చెవులు కనపడదా ఏంటి? కార్ ఎక్కడుందండి? కారు